విడి చెలరేగి పౌరులను పైరు పంటలను నాశనము చేయుచున్నవని ఈ పౌరుల మరలు ఆలించి దుష్టములుగ సంహారార్థమై ఈ భైకరములు వచ్చి వేటాడవచ్చి తిని కానీ శ్రీరామచంద్ర క్రూర మృగములతో పాటు తొట్టుబోతున సాధు జంతువులు ఎన్నో వీటిని చూడ నాగుండె రామచంద్ర ప్రభు కానీ అది క్షాత్రధర్మ నిర్వహణము కావున సర్వము ఈశ్వరాత్మకము సర్వము ఈశ్వరాత్మకము. ఓ మరచితిని ఈ సరియు నది ప్రాంతమునందే మద్గురువరాజ్ఞులకు వశిష్ఠ భగవాను తపోవనములకు పోయి వారిని దర్శించి ఆశీర్వాదములు పడచి పురాభిముఖును నయ్యదగా స్వర్గములకేగినను వడియేగులు తప్పలేదన్నట్లు మేమె చోటకేగినను చోట చొక్కవలే దుష్ట వశిష్ఠుడే దాపరి. ఈతనికి ఈ రాజ్యమును గల రామ భక్తులందరూ తన ప్రియ శిష్యులని తన మాట జవదాటరనియు పలు చోట్ల మహోగర్భి అయి మమ్ములనే గుణీకరించుతున్నారు. సరే కానీ సమయమునకు ఈతని ప్రియ శిష్యునకు ఆ యయాతిరాజు ఇచ్చోటకే వచ్చుతున్నాడు. అతడు మమ్ము కాదని ఈతనికి ముందుగా ఎలా నమస్కరించునో చూచెదగా. శ్రీరామ జయ రామ జయ జయ రామ చేసదని నామ పారాయణ. శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ చేసదని నామ పారాయణ. చేసదని నామ చేసదని నామ చేసదని నామ చేసదని నామ పారాయణ. నారాయణ వేద పారాయణ నారాయణ వేద పారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ వేద పారాయణ నారాయణ వేద నారాయణ నారాయణ. విశ్వామిత్ర వశిష్ఠాది మహర్షులు క్రతువులు జరుపుచుండేది కదా, పరీక్షించేదను. నారాయణ 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 నారాయణ. వశిష్ఠుడు మాత్రము నిశ్చల తపోనిష్ట గరిష్ఠుడై ఉన్నవాడు. ఇకపోతే విశ్వామిత్ర మహర్షి నారాయణ
నారాయణ నారాయణ, విశ్వామిత్రుడు మాత్రము కొంగవలే దొంగ జపము చేయుచున్నాడు. బలిబలి బలిబలి సమయములకు యయాతి రాజేంద్రుడు ఇచ్చడికే వచ్చుచున్నాడు. నేను ఈ చెంతనే ఉండి చూసేదను. శ్రీరామ జయ రామ జయ జయ నామ పారాయణ. శ్రీరామ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, కేశధరి నామ పారాయణ. కేశధరి నామ కేశధరి నామ కేశధరి నామ కేశధరి నామ పారాయణ 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 ఈ మహర్షుల ఆశ్రమములు ఎంత ప్రశాంతముగా, సరియు తరంగిణి నర్విక స్వర్ణోత్తర కమల కాషాయ గ్రంథము వహించి ప్రత్యూష పవనాంకురములు పైకొను వేళ, హే దాసరథి తవ సుప్రభాతం అనే మేలుకొలుపు పాడుచు ఈ ప్రకృతి కాంత పులకాంకిత అయి చరాచర జగత్తునకు స్వాగతం. ఆహా, శాంతికిది పుట్టినిల్లు, సత్యమునకు పెట్టిన పేరు, అహింసకు ఆటబట్టు, విశ్వ ప్రేమకు పైమెట్టు. నా పుణ్యము ఫలించి ఈ మహర్షుల దర్శన భాగ్యం అనేటిది నాకు లభించింది. ధన్యుడను మహాత్మా, ధన్యుడు మహాత్మా. నాకు సర్వస్వము మహాత్మా. ఏమి నా భాగ్యం, ఈ మహర్షులు దర్శించి కృతార్థుడనైతని కదా. ఏమి ముని ఆశ్రమములే ఆశ్రమములు, ముని జన్మములే జన్మములు. ఆహా, నేను ధన్యుడనైతని కదా. విశ్వామిత్ర మహర్షి పుంజీభూత బ్రహ్మ క్షాత్ర తేజోమూర్తి అయి వెలుగొందుచున్నాడు. మహాత్మా,
దండ కావరమ్మున కన్నులు మూసుకొని పోయి ముందుగా ఈ వశిష్ఠునకు ప్రజయపడి మమ్మ అవమానిద్దురా మీరిరువురు నాకు సమానులే మహాత్మా. విశ్వామిత్రులకు త్రిభువనంబులందును సదస్య సంభావనలో సదా 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 అగ్రతాంబూల సమర్పణమని నీకు తెలిసి ఇట్లు శ్రీ భామున మమ్ము తోలనాడిన అందులను ఎందరి సభాసదుల సమక్షంగా మిమ్మలను పరాభవించురా మహాత్మ. ఎందు మిమ్మలను పరాభవించు సంకల్పమేమున్నది మహాత్మ? తమరు సామాన్యుల అగళంక తపోమూర్ధన్యులు అందున బ్రహ్మర్షులు తమకు పరాభవించు పాపమును కొడగొట్టుకుందునా మహాత్మ. తమ దివ్య ప్రభావం ఈ లోకమున్నంత వరకు మరువగలదా మహాత్మ? అయినను వందనమునకు ముందు వెనుక ప్రసక్తి ఏమున్నది స్వామి? పూర్వపరములన్నీ వృథా కల్పన చేసుకొని అకారణముగా నాపై ఆగ్రహమునకుడు దాసోహం మహర్షి దాసోహం ఇక నువ్వు కాదందురా ఈ అర్థము చేనా కంఠము. వశిష్ఠ పక్షపాతి నీ గర్వోన్నత ప్రణామము సహించిన కొలంది నీ వాదము విఖండమై కర్ణ కఠోరముగా నిన్ను వధింపవచ్చు దశింపదావానము అంతమంది అలాగలము కావాలి. మాపై సల్పిన పరాభవమునకు మా వాక్కు చాలురా మోక్ష నిన్ను నిలువున ధైర్యంగా ఉండదు. ఓయి విశ్వామిత్ర, ముందుగా నీకు నమస్కారం తెలియదురా, మండిపడిపోతున్నావు. వందరమ్మనికి ముందు వెనక తేడా ఏమన్నదయ్యా? ఈ సాటి విశేషాలు విన్నచో నీ ముఖమును వీకుందిరా. ఏమీ వశిష్ఠ భ్రష్ట లేని సంబంధము కల్పించుకొని మాతో